అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హత సడలింపును ఇచ్చి మెయిన్ సెంటర్లకు మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఆర్ రవణమ్మ, కార్యదర్శి డి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాడి తీరుతాం. 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీలోనే ఉండాలని జీవో ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్. రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు అంగన్వాడీ కార్యకర్తలందరూ చేస్తున్నారండి. జిల్లా హెడ్ క్వార్టర్లో చేసేవాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్లో చేసేవాళ్ళు ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్లోనూ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రభుత్వం రాకమునుపు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదండి. ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయల వేతనాలు ఇస్తామని మేము న్యాయం చేస్తామని చెప్పారండి. టెంట్ల దగ్గరికి వచ్చి ప్రభుత్వం వారు కనీసం వేతనాల గురించి మాట్లాడేంత ఖాళీ కూడా తీరిక కూడా కనిపించలేదు సార్. అందువల్ల మేము మళ్ళీ రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది. పెరిగే ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. 2 సంవత్సరాల నుంచి ధరలు మాత్రం తగ్గలేదు, వేతనాలు పెరగలేదు. మా కుటుంబాలను పోషించుకునే స్తోమత కూడా మాకు లేదు. మాకు ఉద్యోగులు అనే పదం వెబ్సైట్లో పెట్టడాన్ని మాకేమో ఏ సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదండి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 రూపాయలు వేతనాలు పెంచాలి. మాకు పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ స్కూల్లో ఉండేలాగా, అంటే అంగన్వాడీ స్కూల్లో ఉండేలాగా కొంచెం జీవోని ఇవ్వాలి అని మా ముఖ్యమైన డిమాండ్లతోటి మేము ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఇది నర్సీపట్నం ప్రాజెక్ట్ లీడరు నేను మహాలక్ష్మి అండి. వడిగర్ల రాజు, సిఐటి జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో రాకముందు అంగన్వాడీ వర్కర్స్కి కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు ఏమున్నాయో ఆ హామీలు నేటికి నెరవేర్చకపోవడం అనేది బాధాకరమైన అంశం. హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ శీతాకాల సమావేశాల ముందు అనేక రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రిప్రజెంటేషన్ మీద స్పందించిన దాఖలాలు లేదు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్వయంగా మంత్రి గారు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచినట్టు జీతాల కోసం చెప్పారు తప్ప ఇప్పుడు ఏం చేస్తారు, ఎంత పెంచుతారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది ప్రస్తావించకపోవడం చాలా అన్యాయం. అదే కాకుండా ఈ అసెంబ్లీ సెషన్లో ఒక అంగన్వాడీ టీచర్ కూడా ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. ఆమె కూడా కనీసం పెరిగిపోవడం అనేది ఒక బాధగా భావించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు వేసవి సెలవులు గతం కంటే ఇప్పుడు వాతావరణంలో చాలా చేంజెస్ వచ్చాయి. అన్ని విద్యా సంస్థలకి వేసవి సెలవులు ఇస్తారు. కానీ చంటి పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం వేసవి సెలవులు ఇవ్వకపోవడం వల్ల చంటి పిల్లలు కాపాడడానికి అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వేసవి సెలవులు తక్షణమే ఇవ్వాలి. అలాగే ఈరోజు సంక్షేమ పథకాలు చాలా కీలకమైంది. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. దాన్ని రద్దు చేస్తే తప్ప వీళ్ళకి సంక్షేమ పథకాలు అర్హులు కారు. ఈరోజు ఇస్తున్న జీతాలు కనీస వేతనాలు కావు, పారితోషికాలు అంటే గౌరవ వేతనం తీసుకొని పని చేయాలా, చెప్పిన పని. అది బతకడానికి సరిపోయే జీతం కాదు కదా. ఈరోజు ₹1,00,000 ఒక్కొక్క ఎమ్మెల్యేకి ప్రైజ్ మనీ ఇచ్చారు. ఉద్ధరించారని ₹1,00,000 ప్రైజ్ మనీ ఇవ్వాలి? ఎవరికి చాకరీ చేస్తున్నారని అసెంబ్లీలో తిప్పుకుంటున్నందుకు ఇవ్వాలి ₹1,00,000? కానీ గ్రౌండ్ వర్క్లు ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళకి మాత్రం ₹10 జీతం పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రాలేదు. దానికోసం తేల్చుకోవడానికి అంగన్వాడీలు రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సమస్య పైన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా తలపెట్టే అవకాశం మేము తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.